హలో అండి, అందరికీ నమస్తే. అందరు ఎలా ఉన్నారు? ఈరోజు నేను నా కుకింగ్ కోసము నేను ఏ క్యాస్ట్ ఐరన్ కుక్వేర్ యూజ్ చేస్తానో, స్టెయిన్లెస్ స్టీల్ యూజ్ చేస్తానో చెప్తాను. ఈరోజు మాత్రం ఓన్లీ క్యాస్ట్ ఐరన్ కుక్వేర్ మొత్తం చూపిస్తాను. నా దగ్గర ఉన్నాయన్నీ. స్టెయిన్లెస్ స్టీల్ నేను ఇంకొకసారి ఇంకెప్పుడైనా వీడియో చేసి మళ్ళీ అది పెడతాను. క్యాస్ట్ ఐరన్లో అయితే ఇప్పుడు నేను చూపిస్తున్నది అయితే నా దగ్గర అన్నిటికన్నా చాలా పెద్ద ప్యాన్. నేను ఇది కాస్కోలో కొనుక్కున్నాను. లార్జ్ బ్రాండ్ ఇది. సో లార్జ్ వాళ్ళది. ఇదైతే నేను ఎక్కువ ఫ్రై ఐటమ్స్, ఇంకా ఎవరైనా ఇంకొక 2-3 ఫ్యామిలీస్ వస్తున్నారు అన్నప్పుడు ఇది ఫ్రై ఐటమ్స్ చేస్తాను. ఇంకా కర్రీ కూడా చేస్తాను. ఇప్పుడు చూపిస్తున్నది కొంచెం చిన్నది, దానికన్నా ఇది కూడా నేను కాస్కోలోనే తీసుకున్నాను. ఇదైతే ఓన్లీ మా ఫ్యామిలీకి డైలీ యూసేజ్ అన్నట్టు. ఇంకా ఫ్రై కానీ ఏదైనా కర్రీ ఐటమ్స్ కానీ చేసినప్పుడు ఇది యూజ్ చేస్తాను. ఇంకొకటి ఏంటంటే మెయిన్గా టమాటో బేస్డ్ కర్రీస్ ఏం చేసినా కూడా క్యాస్ట్ ఐరన్ ప్యాన్లో మీరు అందులో పెట్టొద్దు. చేసిన వెంటనే తీసి వేరే బౌల్లో పెట్టుకోవాలి. లేదు అంటే రస్ట్ పడుతుంది, లేదంటే యాసిడిక్ రియాక్షన్స్ ఉంటాయి. ఏదైనా పులుపు చేసినప్పుడు లైక్ పులుసు కానీ టమాటో బేస్డ్ కర్రీస్ కానీ ఏవైనా కూడా వెంటనే తీసి పక్కన పెట్టేయాలి. ఇప్పుడు ఇంకొకటి చూపిస్తున్నాను. ఇది చాలా బుల్లిది, చాలా బాగుంది కదా. ఇది ఓన్లీ తడకాకి యూజ్ చేస్తాను, పోపుకి లైక్ పులిహోరకు కానీ ఇంకేదైనా పచ్చళ్ళకి పోపు వేసినప్పుడు చేస్తాను. ఇదేమో ఓన్లీ ఆమ్లెట్కే. ఇది కూడా లార్జ్దే. ఇది గబగబా మా పిల్లలకి ఎప్పుడైనా కావాలి అంటే దాంట్లో ఆమ్లెట్ వేస్తాను. ఇప్పుడు చూపించింది ఫుడ్ నెట్వర్క్ వాళ్ళది. అది ఒక్కటే నా దగ్గర ఫుడ్ నెట్వర్క్ది ఉంటుంది. మిగతా అన్ని లార్జ్ క్యాస్ట్ ఐరనే. ఇందులో నేను అప్పుడప్పుడు చెప్పాను కదా, ఆమ్లెట్ వేస్తా, క్విక్గా అయిపోతుంది, నాకు చాలా ఈజీగా అయిపోతుంది అది. ఇది అప్పే ప్యాను. నేను యాక్చువల్గా చాలా బరువు ఉంది. ఇది ఇండియా నుంచి తెచ్చుకున్నా అండి నేను. అందుకోసమే మీరు చూస్తున్నారు కదా, దానికి కరెక్ట్గా లిడ్ కూడా తెచ్చుకున్నాను నేను వాళ్ళ దగ్గరే. స్టీల్ షాప్స్ ఉంటాయి కదా ఇండియాలో, అక్కడే నేను తెచ్చుకున్నాను. చాలా బరువు ఉంటుంది తెలుసా, ఒక 2-3 kgs దాకా ఉంటుంది. మీరు ఇక్కడ ట్రై చేయొచ్చు. అమెజాన్లో ఎప్పుడైనా దొరుకుతుందేమో నాకు తెలిసి. ఇది ఓక్. దీన్ని ఓన్లీ డీప్ ఫ్రై ఐటమ్స్కే యూజ్ చేస్తాను నేను. ఎక్కువ లైక్ బజ్జీలు కానీ పూరీలు కానీ అలా చేసినప్పుడు చేస్తాను. చాలా రేర్ ఇందులో కర్రీస్ అసలు నేను చెయ్యను. ఓన్లీ డీప్ ఫ్రైకే పెట్టుకున్నాను నేను దాన్ని. ఇంకా ఇప్పుడు ఇక్కడ 2 సేమ్ ప్యాన్స్ చూపిస్తా. 2 సేమ్ సైజు ఉంటాయి, 2 లార్జ్ వాళ్ళవే. నా అన్నీ లార్జే, ఒక చిన్నది ఒకటి ఫుడ్ నెట్వర్క్. ఇందులో 2 ఏంటంటే, ఒకటి మాత్రం ఇప్పుడు నేను చూపిస్తున్నది ఆమ్లెట్కు, చికెన్ గ్రిల్ చేసినప్పుడు ఓన్లీ నాన్ వెజ్ ఐటమ్స్కి మాత్రమే ఈ ప్యాన్ యూజ్ చేస్తాను. లైక్ ఆమ్లెట్ విత్ చపాతీ చేసినప్పుడు అలా చేసినప్పుడు. ఇది మాత్రం దోశ ఇంకా చపాతీ చేస్తాను. ఇది వెజిటేరియన్. ఇప్పుడు చూసారు కదా, అవి 2 డిఫరెన్స్ నేను రికగ్నైజ్ ఎలా చేస్తానంటే, అవి వాటికి ఉన్న కవరే, దాన్ని బట్టి నేను రికగ్నైజ్ చేస్తాను ఏది నాన్ వెజ్ ఏది వెజిటేరియన్ అన్నది. సో నేను బేసిక్గా జస్ట్ సపరేట్గా పెట్టుకున్నాను అంతే. ఇంకా అందుకోసమే 2 యూజ్ చేస్తాను. ఒక దాంట్లో అయితే సేమ్ చపాతీ ప్లస్ అది కూడా చేస్తాను. నా దగ్గర ఇంకొకటి ఉంది, రీసెంట్గా తీసుకున్నాను, ఇంకా అసలు యూజ్ కూడా చేయలేదు. ఇది ఏంటంటే దోశ కోసం అని తీసుకున్నాను. క్యాస్ట్ ఐరనే, గ్రిడిల్ లార్జ్ వాళ్ళది. నేను ఇంతవరకు ఇంకా యూజ్ చేయలేదు. చూసారు కదా, రస్ట్ కూడా అలానే ఉంది. ఇంకా నేను ఒకసారి పక్కా నేను ఇది యూజ్ చేసినప్పుడు, దీంట్లో దోశ వేసినప్పుడు 75 mm దోశ అంటారు కదా, అలా దోశ వేసినప్పుడు పక్కా నేను మీకు వీడియో పెడతాను. దాన్ని బట్టి మీరు చూడండి ఎలా క్లీన్ చేయాలి, ఎలా సీజనింగ్ చేసుకోవాలన్నది కూడా చూపిస్తాను. అది నెక్స్ట్ వీడియోలో పెడతాను. నాకైతే బాగా నచ్చి తీసుకున్నాను. కానీ వాడతానో లేనో తెలీదు, కానీ చాలా ఎగ్జైటెడ్గా ఉన్నా, యూజ్ చేస్తా పక్కా. నా దగ్గర ఇవి కాకుండా 2 ఎనామిల్డ్ క్యాస్ట్ ఐరన్ పాట్స్ ఉంటాయి. చూసారు కదా, ఒకటి పెద్దది, ఒకటేమో 4 quart, ఒకటేమో 7 quart. నేను ఇవి 2 ఎప్పుడో కాస్కోలో డీల్ పెట్టినప్పుడు తీసుకున్నాను. బేసిక్గా వీటిని నేను బిర్యానీకి వాడతాను. చిన్నదేమో ఓన్లీ మా ఫ్యామిలీకి బిర్యానీ చేసినప్పుడు యూజ్ చేస్తాను. ఇదైతే కొంచెం ఇంకెవరైనా వస్తే వాళ్ళకు కూడా ఇందులో బిర్యానీ చేస్తాను. ఇది నేను తీసుకెళ్ళి ఓవెన్లో కూడా పెడతాను. కన్వెన్షనల్ ఓవెన్లో కూడా పెట్టొచ్చు డైరెక్ట్గా, లేదంటే స్టవ్ టాప్ మీద కూడా చేసేయచ్చు బిర్యానీ. ఏమీ లేదు, జస్ట్ అంతా అయిపోయాక క్లీన్ చేసుకొని
డ్రై క్లాత్తోని వెట్ చేసుకొని పెట్టేసేసుకోవడమే. దీనికి క్యాప్స్ కూడా ఇచ్చాడు రెండిటికి. ట్రామెంటోనియా వాళ్ళది, లార్జ్ కాదు ఇది. సో స్టిల్ నాకైతే దీంట్లో ఇంకా ఏం ఇష్యూస్ ఏం రాలేదు, ఏం స్క్రాచ్ అవ్వడం అలా ఏం రాలేదు, బాగానే ఉన్నాయి. నేను బాగానే బిర్యానీకి మాత్రమే యూజ్ చేస్తా, ఎందుకంటే డైలీ యూసేజ్కి చాలా కష్టము, ఎందుకంటే బరువు ఉంటుంది బాగా. అందుకోసమే ఓన్లీ స్పెషల్గా చేసినప్పుడే మెయిన్గా బిర్యానీస్, ఇంకా గుత్తొంకాయ చేస్తాను అప్పుడప్పుడు నేను. అంతేనండి, ఇవే నా దగ్గర ఉన్నాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.